చూసే ఉంటారు కవిత యొక్క పార్టీ. సో కవిత యొక్క పార్టీని జనాలు తెలంగాణలో ఉన్నటువంటి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఆ పార్టీని విశ్వసించేటువంటి స్థితిలో ఉన్నారా? ఎందుకంటే కవిత కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత. సో ఏ విధంగా ఉంటుంది రానున్నటువంటి భవిష్యత్తులో అనేది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆ పార్టీ పైన? ఇప్పుడు ఆమె నిన్న చాలా డబ్బులు ఖర్చు చేసింది. ఉమ్, రెండవది బ్యూటీ పార్లర్ నడిపించే ఆమె ఇంత డబ్బులు ఎక్కడికించి సంపాదించిందో అది ప్రజలకు చెప్పాలి. ఆ రోజు 10 సంవత్సరాలు ఈమె అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి. ఇన్ని డబ్బులు ఎక్కడికించి వచ్చినాయంటే కాళేశ్వరంలో అవినీతి చేసి ఉమ్, వీళ్ళ నాన్న అందరికీ పంచిపెట్టిన దాంట్లో ఈమె వాటా ఈమెకు వచ్చింది. వచ్చిన దాంట్లో సరిపోక నాకు బయటికి పంపించేసారు. మా అటువంటిలను బయటికి పంపించినప్పుడు ఒక మాట మాట్లాడదు. ఉమ్, అందరికంటే ఫస్ట్ నాకే పంపించారు కదా కేసీఆర్ గారు. ఆ రోజు ఒక మాట మాట్లాడదు. ఆ రోజు ఎవరు కార్యకర్త యాదకు రాలే, ఉద్యమకారులు యాదకు రాలే. తర్వాత చిక్కాప్ అన్నాడు. ఉమ్, ఆ రోజు గిట్ట ఎవరు యాదకు రాలే. ఓకే. తర్వాత ఈటల రాజేందర్కి పంపించేశారు. ఉమ్, ఆ రోజు యాదకు రాలేదు. కానీ ఇవాళ ప్రతి కార్యకర్త యాదకు వస్తుండు, ఉద్యమకారుడు యాదకు వస్తుండు. క్లియర్ కట్గా అవినీతి జరిగిందని ఆమెనే ఒప్పుకుంది. అవును. కాళేశ్వరంలో నేను అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసిర్రు, ఉమ్, నన్ను దూరం పెట్టిర్రు అని చెప్పారు. ఆ రోజు నుంచి మేము మర్చుకుంటున్నాం. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో దాదాపు 8,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 10 సంవత్సరంలో మీ కుటుంబం బాగుపడ్డది తప్ప ఎవరు బాగుపడలేదు. ఇవాళ నిన్న నేను ఒక్కొక్కరికి అడిగిన కార్యకర్తలకు ఉమ్, ఒక 1,000 రూపాయలు, ఒక 100 బస్సులు ఆమె మీటింగ్. మీటింగ్కు. ఉమ్, ఆ రోజు తెలంగాణలో సెంటిమెంట్ మీద వచ్చారు జనాలు. ఉమ్, కానీ వీళ్ళ తండ్రి రెండోసారి గెలిచిన తర్వాత అంతా పేమెంట్ మీద మొదలైంది. ఆ పేమెంట్ ఇచ్చి నిన్న దాదాపు ఒక 20-25 వేల మందిని తీసుకువచ్చి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పాలన్నా ఉమ్, టీఆర్ఎస్ అని చెప్పి కొంత కన్ఫ్యూజ్ చేసి తెలంగాణ రాష్ట్ర సేన అని అన్నది. అవును. ఇప్పుడు ఈ డబ్బులు అవినీతి జరిగిన దాంట్లో నీ పాత్ర గీత ఉంది కదా. ఉమ్, కేసీఆర్కి పడ్డ శిక్ష నీకు పడాలి కదా. ఉమ్, నువ్వు ఒకసారి జైలుకు పోయినావు కదా, నీ అన్నగిట్ట జైలుకు పోవాలి కదా, నీ కుటుంబం అంతా ఇది కావాలి కదా, మీ బావ, మీ తమ్ముడు సంతోష్ అందరూ అవినీతి పరువులే కదా. ఓకే. నువ్వు ఒప్పుకున్నావు అవినీతి జరిగింది, మేము ఇది అందులో వచ్చిన డబ్బులు ప్రజలకు పంచేయాలి. ఉమ్, నీకు ప్రజలు విశ్వాసిస్తున్నప్పుడు నువ్వు 3.5 కోట్ల ప్రజలకు నేను ఉమ్, తల్లినై వస్తున్నా. అవును. ఏ తల్లి జేబు చూడదు కానీ కడుపు చూస్తుంది కొడుకుది. ఉమ్, 10 సంవత్సరాలలో జేబు దంచుకో జేబు నింపుకో అనే పద్ధతులను చేసారు. ఉమ్, ఇప్పుడు తల్లి అయి వస్తున్నా. ఆ రోజు ఏమన్నావు? ఆ రోజు నువ్వు తల్లి కాలేదు, ఉమ్, కానీ 3.5 కోట్ల ప్రజలు యాదకు రాలే. నీకేమో ఉద్యమకారులు యాదకు రాలే. ఉమ్, ఇవాళ ఏమో ఉద్యమంలో ఇది చేస్తున్నా పక్కకు నక్కగుంటలు అయినాయి, మా నాయన మారిపోయిండు ఉమ్, అని కేసీఆర్ని వాళ్ళ అన్నను ఉద్దేశించి, ఆ సంతోష్రావుని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తల్లి అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది. తల్లి అంటే అంటే మనము పొలిటికల్గా జయలలిత గారిని మాట్లాడుతూ ఉంటారు సహజంగా. ఇప్పుడు మనకు కవిత యొక్క వేషధారణ కూడా మీరు చూస్తుంటారు. ఆ కట్టు కావచ్చు, ఆ బొట్టు కావచ్చు, ఆమె అన్నటువంటి పదాలు కావచ్చు. ఎందుకు మరో జయలలితగా ఆమె ఊహించుకుంటుందా? అట్లా ముందుకెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? జయలలితకు ఈమెకు పొత్తనం లేదు. ఉమ్, జయలలిత లేక ఎంత కొప్పు వేసుకొని, ఈడ ఇంత బొట్టు పెట్టుకొని, ఈడ ఇంత బొట్టు ఇది చేసుకొని ఈ రకరకాలుగా చేస్తే జయలలిత అమ్మ అంటూ తెలంగాణలో కాదు తమిళనాడులో అమ్మ అని పిలుస్తారు. జయలలిత 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది, అనేక సంక్షేమ పథకాలు చేసింది. ఎంజి రామచంద్రన్ తర్వాత ఆమెకు అమ్మ అన్నారు. ఉమ్, ఎందుకన్నారంటే ఆ ప్రజలలో ఉండి ఒకసారి అసెంబ్లీలో గృహపతి పాత్ర ఏ విధంగా చేసారో తమిళనాడు అసెంబ్లీలో ఆ విధంగా చేసిన గిట్ట ప్రజల పక్షాన్ని నిలబడి ధైర్యంగా కొట్లాడింది. ఉమ్, కొట్లాడిన తర్వాత ఆమె అమ్మ తయారైంది. కానీ ఈ అమ్మ కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని
కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, రకరకాలుగా. ఇప్పుడు ఈమె ఫస్ట్ తెలంగాణ జాగృతి నేను చెప్పి మీరే నేను నా దగ్గరకు వచ్చి కేసీఆర్ గారు తమ్మి తెలంగాణ జాగృతి చేసిందిరా, ఇది స్వచ్ఛంద సంస్థ, నువ్వు మటుకు ఇది చేయి అంటే నేను తీసుకుపోయి బోత్లో ఇది చేసిన. బోత్ ఇన్ఛార్జ్ నేను. అక్కడ 10 రోజులు ఉందాం మంచిగా, నేనేమో జనాలను జమ చేయాలి. ఈమె దగ్గర ఒక రాజు సాగర్ అని పిఏ ఉండే, ఆడు బాబురావు టీచర్ దగ్గర 5,000 10,000 అట్లా తీసుకొని ఆడు రాగానే ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇంత పండ్లు పట్టు చీరలు అట్లా ఇచ్చి నా టికెట్ 25 లక్షలకు అమ్ముకుంది 2014. నా టికెట్ నేను తెలంగాణ జాగృతి తీసుకోపోయిన తర్వాత, నేను తీసుకోకపోతే ఆడు బాబురావు వీళ్ళకి తెలియదు. అట్లా ఆ రోజు నుంచే ఈమె పైసా మీద బాగా మామూలుగా ఇది ఉంటుంది. పైసా అంటే చాలా ఇది చేస్తుంది. ఇవాళ ఆడు జైన్ అయిండు మొన్న. ఒక ఎక్స్ఎమ్మెల్యే బోత్కించి జైన్ అయ్యాడు. ఎందుకు జైన్ అయిందో బాబురావు అంటే, నాకు ఆమె టికెట్ ఇచ్చింది సార్ 2 సార్లు. ఫస్ట్ టైం ఇచ్చింది, 2 సార్లు ఆమె దయవలన మంత్రి అయినా దోచుకుందా దంచుకుందా. అక్క ఇప్పుడు దోచుకున్న డబ్బును ఖర్చు పెడతామంటుంది. ఒక్కొక్క క్యాండిడేట్లకు 30 కోట్ల రూపాయలు ఇస్తామంటుంది. తల్లి పాత్ర నీకు గనుక ఉంటే నువ్వు 119 నియోజకవర్గాలలో పోటీ చేయాలి. ఏ పార్టీతోటి నువ్వు మిత్రపక్షంగా ఉండవద్దు. కాంచీరామ్ పేరు తీసింది. ఇవాళ కాంచీరామ్ యాదకు వస్తుండు. కాంచీరామ్ ఏం చెప్పిండంటే, నేను కాంచీరామ్ వెంబడి పనిచేసిన కదా, పైలే హారో, ముందుగాల ఓడిపో, తర్వాత ఓడగొట్టు, తర్వాత గెలువు. కాంచీరామ్ పేరు తీసినావు కదా, చాలా మంచిది. నువ్వు ఫస్ట్ ఓడిపో, జనాలలో కొంత అయ్యో అన్నీ వస్తుంది, తర్వాత ఓడగొట్టు, తర్వాత గెలువు. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. కానీ నువ్వు రాగానే జయలలితనో లేకుంటే ఇంకో ఇదన్నో నువ్వు అనుకుంటున్నావు చూడు. విద్య KG to PG ఫ్రీ అన్నాడు. మీ తండ్రి గిట్ట అన్నాడు, తెలంగాణ రాకముందు KG to PG అన్నాడు. రకరకాల వాగ్దానాలు చేశారు. మీరు